హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్. ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్ అడిగినటువంటి ఒక చిన్న విషయం గురించి అయితే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దానికంటే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని, నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ టైలరింగ్ రిలేటెడ్ వాళ్ళకి షేర్ చేయండి. ఇక్కడ నేనేం చేస్తున్నాను అన్నది మీరు గమనించొద్దు, నేను చెప్పే మాటలు వినండి. చక్కగా అయితే నేను తలకి ఆయిల్ పట్టించేసి ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. సహజంగా నేను ప్లెయిన్ బ్లౌజెస్ తక్కువ స్టిచ్ చేస్తాను. ఇక రెగ్యులర్ కస్టమర్ అయితే తప్పనిసరిగా వాళ్ళవి ఒక 10 బ్లౌజెస్ లైనింగ్ ఉంటాయి, మ్యాక్సిమం 1-2 లైనింగ్ లేకుండా ఉంటాయి అన్నమాట. అలాంటివి ఇంకా స్టిచ్ చేయాలి కదా. నాకు ఏం లేదండి, ప్లెయిన్ బ్లౌజెస్ స్టిచ్ చేయడం ఫాస్ట్గానే స్టిచ్ చేస్తా, కానీ ఎమ్మింగ్ అంటేనే భయం వేస్తుంది. నాకేంటో ఎమ్మింగ్ సెట్ అవ్వడానికి ఇంకెంత టైం వెయిట్ చేయడం ఎందుకనేసి నైట్లో అయినా నేనే వేస్తున్నా. అయితే ఇక్కడ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది బాడీ షేమింగ్ గురించి. బాడీ షేమింగ్ గురించి ఎవరైతే మాట్లాడతారో అస్సలు మీరు పట్టించుకోవద్దు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నన్ను గత కొన్ని రోజుల క్రితం నుంచి నాకు కమెంట్స్ పెడుతున్నారు. అక్క, అంటే మనం టైలరింగ్ రిలేటెడ్ వాళ్ళే, అక్క మేము షాప్ రన్ చేస్తున్నాము, మమ్మల్ని రకరకాలుగా మాట్లాడుతుంటే తీసుకోలేకపోతున్నాము అని. అదేవిధంగా రీసెంట్గా అయితే ఒక సబ్స్క్రైబరు మనకి అడిగారనమాట. ఒక 1 మంత్ 2 మంత్ బ్యాక్ అయితే బోటిక్ స్టార్ట్ చేశాను, నాకు వర్క్ అయితే బాగొచ్చు, కానీ ఎందుకో తెలియదు ఎవరేమన్నా మాట్లాడితే తీసుకోలేకపోతున్నాను అనేసి. అస్సలు పట్టించుకోవద్దు. ఎందుకు ఇలా అంటున్నానో మీరు గమనించుంటే, నేను ఇట్లా ఎప్పుడు మీకు వీడియో షేర్ చేయలేదు. ఏదో ఒక బ్లౌజ్ కటింగ్ చేస్తూనో, స్టిచ్చింగ్ చేస్తూనో, లేకపోతే ఒక డైరెక్ట్ మాట్లాడుతూనో చేసేదాన్ని. కానీ అసలు మీరు ఒకరు అన్నారని అస్సలు తీసుకోవద్దు. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, మన వర్క్ మనకి నచ్చి మనం ఒక పని చేస్తున్నాము, మన కోసం, మన ఫ్యామిలీ కోసం చేస్తున్నామంటే అసలు మీరు ఎవరి గురించి పట్టించుకోవద్దు. ఆఖరికి నేను చెప్తాను, ఇంట్లో వాళ్ళ గురించి కూడా పట్టించుకోవద్దు అని అంటాను. ఎందుకు అట్లా అంటే, ప్రాబ్లమ్స్ కాదా అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. మీరుగా వెనక్కి మీరు గమనిస్తే, మీరు ప్రతిరోజు ఇంట్లో ఉండే పర్సన్స్కి మీరు ప్రతిరోజు నచ్చేవారు, ఏదో ఒక రోజు నచ్చకుండా ఉండుండొచ్చు. ఫర్ సపోజ్ A to Z ఫుల్ అంతా కూడా మెయింటైన్ చేస్తూ పర్ఫెక్ట్గా చేస్తున్నా కూడా ఒక్కొక్కసారి మీకు ఇంట్లో వాళ్ళకి మీరు నచ్చకపోవచ్చు, మీకు ఇంట్లో వారు నచ్చకపోవచ్చు. అంటే నచ్చకపోవడం అంటే మనం అవాయిడ్ చేసి బయటికేం వెళ్ళిపోం కదా. దాని ప్లస్ మైనస్ ప్రతిరోజు ఒకేలాగా, ప్రతిరోజు ఒకే పర్సన్ ఒకేలాగా ఉండాలని కూడా లేదనమాట. అదేవిధంగా కాకపోతే ఏంటంటే, ఇంట్లో ఏంటంటే మనం సర్దుబాటు చేసుకొని అడ్జస్ట్ అయ్యి ఒకరోజు ప్లస్ మైనస్ ఉన్నా మనం సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అలాంటప్పుడు బయట వాళ్ళు ఏమన్నా అంటే మనం ఎందుకు సర్దుకొని పోవాలి అని డౌట్ రావచ్చు. కానీ మన అందరికీ నచ్చాలని రూల్ లేదు, నచ్చకూడదని రూల్ లేదు. చూడండి, నవ్వితే తప్పు, నిల్చుంటే తప్పు, కూర్చుంటే తప్పు, పని చేస్తే తప్పు, బయటికి వెళ్ళినా తప్పు, మంచి డ్రెస్ వేసుకుంటే తప్పు, మంచిగా అందంగా లేకపోయినా కమెంట్ చేయటం, అందంగా లేరు అన్న అనడము. కొంతమంది హ్యాపీగా నవ్వుకుంటూ, ఒక పర్సన్ ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తే కూడా నచ్చదనమాట. ఎందుకంటే వాళ్ళకి మైండ్లో అలా ఉంటుంది. హ్యాపీగా ఒకరు ఉంటే మనం చూసి ఉండలేము అన్న కాన్సెప్ట్లో వాళ్ళు ఉంటారు. అది వాళ్ళ లోపం. వాళ్ళ లోపం గురించి మనం పదే పదే ఆలోచించడం కన్నా, మనకున్న లోపాన్ని మన పని మనకెట్లా హెల్ప్ అవుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ బాడీ షేమింగ్ గురించి కానీ, మన పర్సనాలిటీ, లేకపోతే మన ఫేస్, లేకపోతే మన ప్రతిదీ ఏదో ఒకటి కమెంట్ చేసిన, అన్నీ కరెక్ట్గా ఉన్న వ్యక్తి ఎప్పుడూ కూడా వర్క్ చేయటం అనేది సాధ్యం కాదు. వర్క్ అంటే ఇక్కడ ఇంటి పని అవ్వచ్చు, కరెక్ట్గా మనం ఒక రూపాయి సంపాదించడానికి స్టిచ్చింగ్ ఆర్ బిజినెస్ ఆర్ శారీ బిజినెస్, ఎనీవే ఏదైనా సరే, ఏదైనా ఒక వర్కింగ్ ఉమెన్ తన యొక్క బాడీ గురించి, తన యొక్క అందం గురించి ఫోకస్ చేసి ఆలోచిస్తూ కూర్చుంటే ఇవన్నీ చేసుకోవడానికి సాధ్యం అవ్వదు. ఇది ఫస్ట్ మనం గమనించుకోవాలి. ప్లస్ ఎవరో ఒక పర్సనో, లేకపోతే 2-3 అంటున్నారనో మీరు అనుకున్న గోలు ఎంచుకొని స్టార్ట్ అయిన తర్వాత బ్యాక్ స్టెప్ అనేది వేయటం అనేది కరెక్ట్ కాదు. వర్క్ రాకపోతేనో, లేకపోతే మీరు వర్క్ మేనేజ్ చేయలేకో, లేకపోతే ఇంట్లో వాళ్ళు వద్దంటేనో మీరు మానుకోవడంలో ఒక రీజన్ ఉంటుంది. కానీ నలుగురు రకాలుగా మాట్లాడుతున్నారు అని మనం వర్క్ డ్రాప్ అయ్యామంటే మాత్రం ఆ నవ్వే నలుగురు, ఆ ఎగతాళి చేసేటువంటి నలుగురు రేపైతే మీరు గనక ఏదో ఒక పరిస్థితిలో డౌన్ అయినప్పుడు మాత్రం కనీసం మాట్లాడడానికి కూడా వాళ్ళకి
మన ముందు నిలబడరనమాట. మాట్లాడడానికి కూడా నోరు రాదు. అదే కనుక మీరు ఒక వర్క్ చేసుకుంటూ ఈరోజు ఆ మాటలు అన్న వాళ్ళే ఒక వర్క్ చేసుకుంటూ ఉంటే కనుక మీతో మాట్లాడడానికి ఇష్టం లేకపోయినా అట్లీస్ట్ కమెంట్ చేయడానికి కూడా ఉండదన్నమాట. కాబట్టి నేను చెప్పాలనుకుంది మీకు ఎంతవరకు అర్థమైందో నాకైతే తెలీదు. బాడీ షేమింగ్ గురించి కానీ, మీరు అందంగా ఉన్నారా లేరా అని కానీ, లేకపోతే మీరు షాప్కి వెళ్తున్నారో లేకపోతే బయటికి వెళ్తున్నారు అనేసి మీ గురించి ఫోకస్గా మాట్లాడుతున్నారు అని వాళ్ళ గురించి ఆలోచించడం కన్నా, ఆలోచించే క్రమంలో మీరు వర్క్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకొని మీరు మన ₹1 ఎలా సంపాదించాలి, ఆరోగ్యం ఎలా చూసుకోవాలి, వాళ్ళ గురించి ఆలోచించే మన ఆరోగ్యం పాడు చేసుకోవడం కన్నా మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఆరోగ్యంగా ఎలా ఉండాలి, ఇంప్రూవ్ చేసుకోవాలన్నది మాత్రం ఆలోచించండి. నేను చెప్పాలనుకున్నదే అనమాట. ఇక నేనేదో మీకు కమెంట్లో కూడా చెప్పారక్క, మీరు చెప్తే మాకు మోటివేషన్గా ఉంటుంది అని అన్నారు. కాబట్టి నేను చాలా ఎదుర్కొంటున్నాను, కానీ నేను మైండ్కి తీసుకోనమాట. ఆఖరికి మనకు చుట్టుపక్కల మన ఇంటి వాళ్ళు, బయట ఎవరైనా సరే ఏదో ఒక సందర్భంలో మనల్ని, ఇప్పుడు అంతా మనం నచ్చాలని లేదు కదా, ఎంత పర్ఫెక్ట్గా చేసినా మన ఫీలింగ్ మన మైండ్లో మనకేమనిపిస్తుంది అంటే నేను అంతా కరెక్ట్గా ఉన్నాను అన్న కాన్సెప్ట్లో మనం చేసుకుంటూ ఉంటాం. కానీ అవతల వాళ్ళకి అది నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చలేదు అని వాళ్ళ కోసమే ఆలోచిస్తూ టైం అంతా అలా ఆలోచిస్తూ రోజులు గడిపేస్తూ డే అంతా కూడా వర్క్ మీద ఫోకస్ లేకుండా మళ్ళీ ఆలోచిస్తూ పడుకున్నామంటే ఇక మనకే నష్టం అన్నమాట. ఒక్కొక్కరు ఉంటారు డ్రెస్సింగ్ గురించి మాట్లాడేవారు ఉంటారు, మనం వేసుకునేటువంటి అదే డ్రెస్సింగ్ గురించి, లేకపోతే మనం బాడీ షేమింగ్ గురించి, ఇలా ఉన్నావు అలా ఉన్నావు. కొంతమంది అయితే నవ్వితో కూడా నోటీస్ చేస్తారు. అలా ఇంకా అలాంటి వాళ్ళని అలా లోపం అనుకోండి. మీరు చేసే వర్క్ మాత్రం బ్యాక్ స్టెప్ వేయొద్దు. మీ ఫ్యామిలీ ప్రాబ్లం అయితే వేయండి, లేదు అంటే మీకు వర్క్ ఏమన్నా కష్టంగా ఉంటే ఏమన్నా ట్రై చేసిన వరకు ట్రై చేసి, లేదు నేను తర్వాత అయినా కానీ ఇంట్లో అయినా చేసుకోగలనంటేనే స్టెప్ వేయండి. కానీ మీరు ఒక అడుగు వేసి మాత్రం మీరు ఎవరో ఏదో అంటున్నారని టెన్షన్తో మాత్రం వర్క్ మాత్రం ఆపొద్దనమాట. ఓకే, ఇక సహజంగా ఆలోచించండి. ఒక వర్కింగ్ ఉమెన్ ఒక స్టేజ్కి వచ్చాకంటే సహజంగా పిల్లలు పుట్టి కొంత వాళ్ళు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాతే కదా మనం వర్క్ మీద ఫోకస్ చేసేసి కష్టపడుతూ ఉంటాము. బాడీ మీద ఫోకస్ చేసుకుంటూ పదే పదే మనం అదే ధ్యాసలో మనం అలాగే టైం స్పెండ్ చేయాలంటే మాత్రం మనం కూడా బాగానే ఉంటాము. ఇప్పుడు టైం అంతా కూడా డైట్ మీద, లేకపోతే మినిమం ఉండాలి. అంటే పూర్తిగా మనం పనిలో లీనమైపోయి మన గురించి కేర్ చేసుకుండా ఉండకూడదు. అలా అని పదే పదే మనం ఏమీ సెలబ్రిటీస్ కాదు. సెలబ్రిటీస్ లాగా ఎక్కువ టైంలో మనం బ్యూటీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం ఇలాగే ఉండాలి అనేసి ఆ వేలో వెళ్ళాము అని అంటే మనం ఈ పని మీద అయితే ఉండదన్నమాట. అంత టైం స్పెండ్ చేస్తే మనం కూడా సెలబ్రిటీస్ కన్నా మంచి బ్యూటీస్ లాగే ఉండొచ్చు. ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. మనకి లాస్ట్ వరకు తోడుండేది మనము అంటే మన మనసుతో, అంతే. ఇదే మనతో శాశ్వతం. ఇక వేరే ఏవి కూడా కాదు, ఎవరూ కాదు. మన మనసుకి నచ్చిందా ఆ పని చేసుకుంటూ వెళ్ళడమే. మనం చేసే పని తప్పు కాదు, ఒకరికి అన్యాయం చేయట్లేదు. మనకి మనం కష్టపడి ఒక పని చేస్తున్నాము, నలుగురిలో ఉన్నా సరే మనం నలుగురికి ఇబ్బంది పెట్టకుండా మనం ఉన్నాము అని అంటే అది మన మనస్సాక్షితో మనం వెళ్ళాల్సిందే. చివరి వరకు మనకి మన మనసే తోడుంటుంది. ఇక మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా ఏం చేసినా అది వాళ్ళ లోపం అనుకొని మీరు మనసుకు తీసుకోకుండా, మైండ్కి తీసుకోకుండా మీ ఫోకస్ అంతా పని మీదే పెట్టండి అనమాట. ఓకే, ఇదనమాట ఇవాళ వీడియో. నన్ను మీరు ఒక రెస్పాన్సిబిలిటీగా ఒక పర్సన్గా నేనైతే మిమ్మల్ని మోటివేట్ చేయగలను అనిపించి అడిగారు. కాబట్టి నేను పాటించేది, నేను ఎలా థింక్ చేస్తా అన్నదే మీకు షేర్ చేస్తున్నాను. ఓకే, ఇదనమాట ఇవాళ వీడియో. నేనైతే ఇక్కడ కొంచెం హెడేక్గా ఉంటే ఆయిల్ రాసేసుకొని ఇక బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.